రైట్? సో మనకి నార్మల్‌గా జావా గాని, పీహెచ్‌పీ గాని, పైథాన్ ఇలాంటివన్నీ కూడా వాటికి కొన్ని సర్వర్స్ ఉంటాయి. రైట్? సో ఆర్ ఎల్స్ మేబీ క్లౌడ్‌లో అన్నా డిప్లాయ్ చేస్తా ఉంటారు. అండ్ ఈవెన్ ఇప్పుడు మనం నోడ్.jsలో ఏంటి అనంటే ఇలా నోడ్.js నుంచి మనకి ఆహ్, రిక్వెస్ట్ రెస్పాన్సెస్ హ్యాండిల్ చేయాలనంటే మనం ఇంటర్నల్‌గా ఈ ప్రోగ్రామింగ్‌లోనే ఒక సర్వర్‌ని క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఆ సర్వర్‌ని క్రియేట్ చేసి ప్రతి సర్వరు కూడా అంటే మన అప్లికేషన్ ఒక పోర్ట్ నంబర్‌తో లిజన్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు సింపుల్‌గా https డాట్ 192.168 కాలన్ డాట్ 10 డాట్ 1 కాలన్ సంథింగ్ లైక్ 3000 అని ఇచ్చాననుకోండి. సో ఈ సర్వర్ దగ్గరికొస్తది. సో ఈ 3000 మీద రన్ అవుతున్న అప్లికేషన్ ఏదైతే ఉందో అప్లికేషన్ రిలేటెడ్‌గా వెళ్లి అక్కడి నుంచి ప్రాసెస్ జరిగి రెస్పాన్స్ అనేది బ్యాక్ పంపిస్తది. రైట్? సో ఒక సర్వర్‌ని ఫస్ట్ మనం నోడ్.jsలో క్రియేట్ చేస్తాం. అండ్ ఆ తర్వాత నోడ్.jsలో ఒక సర్వర్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఒక పోర్ట్‌తో లిజన్ అయ్యేలాగా చేస్తాం. అంటే ఆ ఒక పోర్ట్ అనేది అసైన్ చేస్తాం. మనం ఏదైతే అప్లికేషన్‌లో ఉన్నామో, ఏదైతే ఒక పేజ్‌లో, ఒక మాడ్యూల్‌లో మనం రాస్తున్నామో దాన్ని ఒక సర్వర్ లాగా మనం క్రియేట్ చేయడానికి కోడ్ రాస్తాం అన్నమాట దీంట్లో. సో మన దగ్గర ఆల్రెడీ నోడ్ ఎన్విరాన్మెంట్ ఉంది. దాంట్లోనే ఒక ఫైల్‌లో ఒక సర్వర్‌ని క్రియేట్ చేసి ఒక ప్రోగ్రామింగ్ రాసామంటే సర్వర్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతది. ఆ ఎన్విరాన్మెంట్‌లోనే. అండ్ అది ఒక పోర్ట్‌కి లిజన్ అవుతది. లిజన్ అయిన వెంటనే మనం ఎప్పుడైనా మన సిస్టమ్ నుంచి ఆ సర్వర్‌కి యాక్సెస్ చేయాలంటే విత్ దట్ పోర్ట్ నంబర్ యూఆర్ఎల్ హిట్ చేసామనుకోండి, ఆ సర్వర్‌కి యాక్సెస్ అవుతా ఉంటది. సో అది ఎలా జరుగుతది ఏంటనేది మనం ఈ హెచ్‌టిటిపి మాడ్యూల్ యూజ్ చేసి చూడొచ్చిప్పుడు. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? అంటే ఒక సర్వర్ అనేవాడు ఏం చేస్తాడు? సర్వర్ అంటే రిక్వెస్ట్ తీసుకోవడం, రెస్పాన్స్ పంపించడం. అదే వాడి పని. అలాంటి సర్వర్‌ని మనం నోడ్.jsలో ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం. సింపుల్‌గా క్రియేట్ చేసేస్తాం. చాలా సింపుల్. ఇప్పటివరకు చాలా పెద్దగా అనుకున్నాం. సర్వర్ అంటే చాలా పెద్దగా ఉంటదని. బట్ ఇప్పుడు చూస్తే మీరు ఇంత సింపుల్ అనుకుంటారు. బట్ అది అలా క్రియేట్ అవ్వడానికి వాళ్ళు నోడ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు కదా! వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఒకసారి ఆలోచించండి. బట్ స్టిల్ మనకైతే చాలా ఈజీ చేశారు. ఓకే. సో రైట్. ఇప్పుడు నేను సర్వర్ డాట్ జేఎస్ అనేది